గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్, నేరాలు ఘోరాలు చేసే వ్యక్తులందరినీ ప్రోత్సహిస్తారు. మొన్న మీరు చూడండి, ఒక మాజీ మంత్రి, సమాజానికి హితం చెప్పవలసిన వ్యక్తి కొడుకు యాక్సిడెంట్ చేశాడు. చేస్తే ఏం చేయాలి? చనిపోయిన వ్యక్తిని హాస్పిటల్ తీసుకుపోవాలని లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. బాధ్యత కలిగిన వ్యక్తి అయితే నేరుగా తన హాస్పిటల్ తీసుకెళ్ళి ముందు ట్రీట్మెంట్ ఇప్పించి బతికిచ్చే అవకాశం ఉంటే బతికించాలి. అది చేయలేదు. మాజీ మంత్రి ఇమ్మీడియట్గా వెళ్ళి వాళ్ళ తండ్రి కాబట్టి ఆ కొడుకు కేసు మాఫీ చేయడానికి వేరే వాళ్ళపైన కేసు పెట్టించాడు. వేరే వాళ్ళపైన కేసు పెట్టి ఈ కేసు మాఫీ చేసుకున్నారు. ఇప్పుడు రాష్ట్రం అంతా సీసీటీవీ కెమెరాలు పెట్టాను. ఎవడైనా దొంగతనం చేసినా, నేరాలు ఘోరాలు చేసినా కబద్దార్, మూడో నేత్రం మీ వెంటనే ఉంటుంది. ఎవరు తప్పించుకోలేరు. అందులో మొత్తం వచ్చాయి. వస్తే ఈయనంటాడు చాలా చిన్న పిల్లోడు చంపేశాడు, ఏమవుతుందని మాట్లాడతాడు. గొర్రెల కాపరి